ఉందంటే అంత అప్పు మేము బ్యాంకులకు జమ చేసాం. ఆ ఖాతా నెంబర్లో సాంకేతిక పరంగా ఎక్కడైనా తప్పు వచ్చినా ప్రతి రైతు వేదిక దగ్గర మా ఏఓలు ఏఈఓలు ఉన్నారు. ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం వస్తుంది డేటాలో, రైతు సమాచార పత్రం. అది TV9 ఆయన ఎందుకు రాలేదు అని అంటే ఆయన 90,000 తీసుకుంటే అప్పు. నేను అనుకుంటా నేను 1,00,000 తీసుకున్నా కదా నాది రాలేదని అని ఉంటా, కానీ అది 1,10,000 అయి కూర్చుంది. అందుకని అందుట్లో ఏమొస్తుందంటే మీది అకౌంట్లో 1,10,000 ఉంది, నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందుట్లో తెలుస్తుంది ఎమ్మటే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క ఖాతా నెంబరు మా దగ్గర ఉంది. ఆధార్ నెంబర్ తప్పు వచ్చినా, ఖాతా నెంబర్ తప్పు వచ్చినా, బ్యాంకుది తప్పున్నా, రైతుది తప్పున్నా, పేర్లు తప్పుబడ్డా అన్నీ కూడా క్లారిఫై చేసేదానికి యంత్రాంగం ఉంది. కానీ వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగమవ్వాల్సిన పని లేదు. కొంతమంది అధికారం కోసం ఆగమవ్వచ్చు, ఆందోళన చెందొచ్చు. వాస్తవంగా రైతుల మీద ప్రేమ ఉండి కూడా ఎక్కువ ప్రేమ చూపించవచ్చు. అట్లాగే అధికారం కావాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి ఏదైనా మనం దీని మీద ఏం బురద చల్లితే మనకు వస్తుందని ఆశపడవచ్చు. కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మన వ్యవస్థ కూడా తొందరపడి, ఇప్పుడు నిన్న కొన్ని పేపర్లలో కొన్ని పేర్లు వచ్చినాయి. నేను ఆ పేర్లన్నీ ఉదయం నుంచి వెరిఫై చేయించా, వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్లు చేయించి, ఏమ్మా మీరు పేపర్లో వచ్చింది ఏంటి కథ అని. దానికి ఆధార్ నెంబర్ తప్పుపట్టడం ఒకటి, ఇందాక నేను చెప్పినటువంటి 90,000 80,000 తీసుకుంటే 1,05,000 1,10,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికీ వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 1,10,000 అయింది, 1,10,000 ఇవాళ రాదు, రేపు 1,50,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దాం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేసాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు. ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు. అదే రేషన్ కార్డు, వైట్ కార్డు ఎందుకు తీసుకున్నామంటే మీ కుటుంబ కార్డు కోసం, ఆ కుటుంబం యొక్క నిర్ధారణ కోసం తెల్ల కార్డు. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు 2 లక్షల రూపాయలు, 4 ఖాతాలు మీ ఇంట్లో ఉన్నా కూడా 4 చెల్లించబడతాయి. కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తాము. దానికి ఒక రోజల్లా స్టోరీ పెట్టారు తెల్ల రేషన్ కార్డుది. మళ్ళీ నిన్న అసలు రైతులు, నేను 2-3 జిల్లాలు తిరుగుతూనే ఉన్నా 3 రోజులు బట్టి, ఎక్కడా కూడా నాకు కంప్లైంట్ రాలా. నేను వేల మంది రైతులను కలుస్తున్నా. మరి రాసే పత్రికలు కానీ చూపించే టీవీలు కానీ ఎన్ని వేల మందిని గెలిచారో ఎన్ని లక్షల మంది గెలిచారో నాకు తెలియదు, కానీ పుంఖానుగా స్టోరీలు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే నిజంగానే జరుగుతుందేమో. నేను సాంకేతికంగా తెలుసుకొని చెప్పండి అంటున్నా. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా ఆఫీసును అడగండి, అధికారులను అడగండి, లేకపోతే లోకల్ డిఏఓలకు చెప్పినా, ఏఈఓలకు చెప్పినా, ఏఓలకు చెప్పినా, ఏడీఏలకు చెప్పినా మన కింద ఉన్నటువంటి విలేకరులకు కూడా తెలుసుద్ది. కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమం, చారిత్రకమైనటువంటి కార్యక్రమం, రైతు లోకానికి మేలు జరిగేటటువంటి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడానికి కొద్దిమంది, నేను అందరిని అనట్లేదు, ఆ కొద్దిమంది యొక్క కారణాలు ఏంటో మీకు తెలుసు. మాట్లాడేవాళ్ళ వ్యక్తులు కూడా ఎవరో మీకు తెలుసు. ఆ వ్యక్తులు ఎందుకు మాట్లాడతారో కూడా మీకు తెలుసు. అటువంటి వాటిని మీరు భూతద్దంలో చూపిస్తే ఈ యొక్క చారిత్రకమైనటువంటి సంఘటన, రైతు లోకానికి జరిగేటటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారనేది నా బాధ. కాబట్టి దయచేసి మాకు బ్యాంకులు ఈ 5 సంవత్సరాల్లో అప్పు తీసుకున్నటువంటి ఖాతాల నెంబర్లన్నీ మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత అవుద్దో కూడా ఇచ్చారు. ఆ అమౌంట్కి సరిపోని మేము రిజర్వ్ బ్యాంకులో డబ్బులు కట్టాము. 32 బ్యాంకులు, తెలంగాణలో బ్రాంచులు ఉన్నటువంటి 32 బ్యాంకుల యొక్క మేనేజర్లను కూడా పిలిచి
స్టేట్ లెవెల్లో మాట్లాడాం, జిల్లా కలెక్టర్లు జిల్లా లెవెల్లో కూడా మాట్లాడారు. ఎక్కడైనా సాంకేతికపరమైనటువంటి సమస్య ఉంటే తప్ప అవి కూడా పరిశీలించబడతాయి ఎప్పుడో నిర్ధారణ చేసుకున్న తర్వాత. అది కుటుంబ నిర్ధారణ, ఆధార్ కార్డు నెంబరా, లేకపోతే ఖాతా నెంబర్